బీసీ అభ్యర్థులు పోటీ చేసే నియోజకవర్గాల్లో బీసీలందరూ తమ ఓట్లను బీసీ అభ్యర్థులకే వేయాలని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు శరం నాగమల్లేశ్వరరావు కోరారు. పశ్చిమ నుండి మాజీ ఎమ్మెల్యే మనవరాలు స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి సిద్ధమయ్యారని ప్రకటించారు. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి చరిత్ర సృష్టించిన వారు గతంలో అనేక మంది ఉన్నారని చెప్పుకొచ్చారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శరం నాగమల్లేశ్వరరావు కోమల విలాస్ సెంటర్ తన కార్యాలయం వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. రాజకీయాల్లో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఇప్పటికే తాను అనేక మార్లు నిరసనలు మీడియా సమావేశం నిర్వహించినట్లుగా గుర్తు చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో బీసీలకు అన్ని రాజకీయ పార్టీలు ప్రాధాన్యత తగ్గించాయని మండిపడ్డారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి ఓ మాజీ ఎమ్మెల్యే మనవరాలు విజయవాడ పార్లమెంట్ నుండి బీసీ గౌడ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పోటీకి సిద్ధంగా ఉన్నట్లుగా ప్రకటించారు. దాదాపుగా పశ్చిమ నియోజకవర్గంలో బీసీల ఓట్లు 1,00,000 వరకు ఉన్నాయని అన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కడ కూడా ఈ రోజు కూడా బీసీలకి ఎక్కడ సీట్ ఇవ్వట్లేదు. ఆ రోజు మేము అమ్మవారి గుడి దగ్గర ఈ ఎన్టీఆర్ జిల్లాలో సీట్లు కూడా ఇస్తామని చెప్పి మేము ప్రకటన చేసాం. ఆ ప్రకటన రానున్న రోజుల్లో అది జరుగుతుంది. మేము అభ్యర్థులను కూడా రెడీ చేసుకున్నాం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కూడా అభ్యర్థులు కూడా మేము రెడీ చేసుకున్నాం. ఎక్స్ఎమ్మెల్యే మనవరాలు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా నుంచుంటుంది ఆమె. అలాగే విజయవాడ పార్లమెంటు అభ్యర్థి కూడా ఒక బీసీ గౌడ వ్యక్తి నుంచి ఆ వ్యక్తి నుంచి ఉంటున్నాడు. అలాగే ఈ పశ్చిమ నియోజకవర్గంలో దగ్గర 1,00,000 ఓట్లు ఉన్నాయి బీసీల ఓట్లు. అయితే పశ్చిమ నియోజకవర్గం ఇప్పుడుకొచ్చి కూడా మొన్నటిదాకా ఒక బీసీకి ఇస్తారని చెప్పి మేము పోరాడాం. అయితే ఆ బీసీకి ఇవ్వకపోవడం వల్ల ఆ బీసీ జరిగింది. ఆ నాయకుడు ఏం చేశారంటే మరో ప్రత్యయాన్ని ఎత్తుక్కున్నాడు. మేమైతే ట్రై చేసాం. మేమైతే కంపల్సరీగా పోరాడుతూనే ఉన్నాం. ఈ రోజుకి కూడా రేపుడు కూడా బీసీ అభ్యర్థిని ఈ పశ్చిమ నియోజకవర్గంలో విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా మేము కంపల్సరీగా నిలబెడుతున్నాము, నుంచుంటున్నాము. గన్నవరం లాంటి ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా అక్కడ గెలిచారు. విజయవాడలో కూడా ఒక 25వ డివిజన్ పాత 25వ డివిజన్ కూడా గెలిచింది ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా కార్పొరేటర్ ఉమర్ చండి గారు. అలాగే విజయవాడ రాజకీయాలకి అంటావును చాలా గట్టిది. 136 కులాలున్న బీసీలున్న పశ్చిమ నియోజకవర్గంలో రేపొద్దున్న మేము గట్టిగా నిలబడుతున్నాము. గట్టిగానే మేము నుంచొని బీసీ అభ్యర్థిని మేము గెలిపించుకుంటున్నాము. జాతీయ బీసీ సంఘం ఈ బీసీ అభ్యర్థులు నిలబెడుతుంది. పశ్చిమ నియోజకవర్గంగా మేము కంపల్సరిగా అన్ని నియోజకవర్గాల్లో మ్యాక్సిమంగా ఎన్టీఆర్ జిల్లాలో పరిణామాలు చాలా మారుతున్నాయి. పరిణామాలు చాలా విధానంగానే